ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకేమవుతుందా అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీ ప్రేమ నాకు అండగా ఉంటే నాకేమవుతుంది స్వీటీ? పద. ఆగు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చావు? అదేంటత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి. నోర్మోయ్. ఎవరి నీకత్తయ్యా? ఎవరు నీకత్తయ్యా? నన్నలా పిలిచే అర్హత నా కోడలికి మాత్రమే ఉంది, నీలాంటి హంతకురాలికి కాదు. అయినా నీతో నాకు మాటలు అనవసరం. ముందుక్కడి నుంచి బయటికి వెళ్ళు. అలా ఉన్న పళంగా వెళ్ళిపోమంటే తను ఎక్కడికి వెళ్తుంది ధర్మ? ఎక్కడికైనా పోనీ. ఏమైనా అయిపోని, నాకనవసరం. నా పల్లవి మొహం పెట్టుకుని స్వార్థంతో ఈ ఇంటికొచ్చినప్పుడే తిన క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. ఇలాంటి బజారు మనిషి మీద జాలి చూపించటం కూడా మహాపాపమే. ఈ ఇంట్లో నీ పాత్ర పూర్తయింది. ఇంకో ఇల్లు చూసుకో. ఆ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన ఫేస్ ని సర్జరీ చేయించుకో. అత్తయ్య, ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేమంత పాపం చేశాను? హత్య చేశావు. అది తప్పు కదా? ఏం తెలియని అమాయకురాలాగా నేనేం తప్పు చేశానత్తయ్యా అని ఎంత వయ్యారంగా అంటున్నావు? వదినా, ప్లీజ్ దయచేసి నేను ఆ హత్య చేశానని అనకండి. నేను నమ్మే ఆ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ హత్య చేయలేదు చేయలేదు చేయలేదు. సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆధారాలన్నీ నేనే హత్య చేశానంటున్నాయి. అంతే తప్ప నేనే తప్పు చేయలేదు. ఓ, అయితే పోలీసులే నిన్ను ఇరికించడం కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించారంటావా? ఎవరో చేసిన హత్యని నేనెత్తిన వేయడం కోసం తప్పుడు ఆధారాలు పుట్టించారంటావా? వాళ్ళు తప్పు చేశారని నేను అనట్లేదు, కానీ నేను తప్పు చేయలేదని బల్లగుద్ది చెప్పగలను. నన్ను అరెస్ట్ చేసింది ప్రైమరీ అబ్యూస్డ్ గానే తప్ప నేనే ఆ హత్య చేశాను అనడానికి సాక్ష్యం లేదు. నన్ను జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని నమ్మి కోర్టు నాకు బెయిల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు?
మా కోడల్ని అంటూ చెప్పుకుంటూ తిరిగే ఆ అమ్మాయి ఆ హత్య చేయలేదు, అందుకే బెయిల్ ఇచ్చారు అని అందరికీ దండోర వేయించమంటావా? లేదంటే అయిన వాళ్ళందరినీ పిలిపించి సన్మానం చేయించమంటావా? ఏం చేయమంటావు? అది కదమ్మా, ఒకసారి కార్తీక్, ఇన్నాళ్ళు నీ మాటకి గౌరవం ఇచ్చే మౌనంగా ఉన్నాను. ఇక సహించడం నా వల్ల కాదు. నువ్వే అన్నావు ఈ అమ్మాయి హత్య చేసింది అని రుజువైతే నువ్వే మెడబట్టి బయటికి గెంటేస్తానని. నువ్వేగా ఈ కేసుని డీల్ చేసింది. ఈ అమ్మాయే హత్య చేసింది అని అందరి ముందు అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్ళావు. బెయిల్ మీద తిరిగొస్తే తప్పు చేయనట్టు అంటావా? మళ్ళీ తనని ఇంట్లోకి రానివ్వాలి అంటావా? ఏమంటావు? చూడమ్మాయి, నువ్వు చేసిన దానికి నా స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఈ కథ వేరేలా ఉండేది. కానీ తెలుసో తెలియకో ఉన్ననాళ్ళు నా మనవరాళ్లకి అమ్మవయ్యావు. వాళ్ళకి అమ్మలేని లోటు తీర్చావు. ఆ ఒక్క పుణ్యమే నీ ప్రాణం పోకుండా కాపాడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పో. వంకిత, బ్యాగ్ తీసుకురా. అలాగే వదిన. వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు, కానీ ఇంతలా నరకం అనుభవిస్తున్నారని తెలుసుకోలేకపోయాను అత్తయ్య. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చారు, నన్ను భరించారు. ఇక సెలవు. వస్తాను స్వీటీ. సారీ. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.